ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అతని ఫోన్ చూసిన వెంటనే చెత్త పెదవ నాకు కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాడు, వాడిని చీల్చి చెండాడుతాను అనుకుంటూ ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఒరే ఏంట్రా నువ్వు ఫోటోలు పంపిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా? నా దగ్గర కుప్పిగంతులు వేస్తున్నావా? నా ముందుకు రారా, ఎక్కడో దాక్కుని మాట్లాడడం కాదు అని ప్రేమ అంటూ ఉంటే, అవునా ముందుకొస్తే ఏం చేస్తావు అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఏం చేస్తానా తొక్క పట్టి నార తీస్తానరా, అయినా కానీ నేనే తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలేరా? నువ్వురా ఇంటికి రా, ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరికీ కూడా చెప్పు, నేనేం భయపడను అని ప్రేమ అంటూ ఉంటే, అవునా అలానా అని కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ వీడేంటి ఫోన్ పెట్టేస్తాడు, ఏం చేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కళ్యాణ్ తన ఫోటోను సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ప్రేమకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేసావు చెత్త వెదవా అని ప్రేమ అంటూ ఉంటే, నీ ఫోన్కి ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది చూడు అని కళ్యాణ్ అంటూ ఉంటే, ప్రేమ ఆ ఫోటోను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందు నిలబడి కళ్యాణ్ సెల్ఫీ తీసుకొని పంపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోను చూసి ప్రేమ తడబడుతూ ఉంటే, ఏంటి ఇప్పుడు మాటలు రావట్లేదా అని అంటూ ఉంటాడు. నేను ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడమే కాదు ఫోటోలు కూడా బాగా తీస్తాను అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. నన్ను లోపలికి వచ్చి చెప్పమంటావా అని ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇంతసేపు కూడా తాచుపాములాగా ఎగిరావు కదా, ఇప్పుడేంటి మాట రావట్లేదు అని అంటూ ఇక కళ్యాణ్ ఫోన్ పెట్టేసేసరికి ప్రేమ ఇక బయటికి వచ్చి కళ్యాణ్ ఎక్కడున్నాడా అని అక్కడ గల్లీలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెతుకుతూ ఉంటుంది. కళ్యాణ్ అక్కడే దాక్కుని ప్రేమను గమనిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అలా నిలబడి ఎక్కడున్నావురా అని తన కోసం చూస్తూ ఉంటే మళ్ళీ ప్రేమను ఫోటో తీస్తూ ఉంటాడు. మళ్ళీ వెంటనే ప్రేమకు ఫోన్ చేసి, ఏంటి పరిగెత్తు ఆగిపోయావేంటి అని అంటూ ఉంటే, ఎక్కడున్నావురా నువ్వు చెప్పు అని ప్రేమ అడుగుతూ ఉంటే, అంత ఈజీగా ఎలా చెప్తాను, నువ్వు పరిగెత్తాలి, పరిగెత్తుతూనే ఉండాలి, అది నేను చూడాలి, నన్ను చూసి నువ్వు భయపడాలి, వణికిపోవాలి అని కళ్యాణ్ అంటూ ఉంటే ఇక ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మొత్తం గల్లీలన్నీ కూడా తిరుగు, లేదంటే ఇప్పుడే నేను ఇంటికి వచ్చేస్తాను అని కళ్యాణ్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేసేసరికి ప్రేమ ఇక ఎక్కడున్నావురా అని గల్లీలన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రేమ అలా పరిగెత్తుతూ ఉంటే ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమకు ఎదురు పడుతూ ఉంటాడు. ధీరజ్ని చూడగానే ప్రేమ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు, టైం రాత్రి 11 దాటింది, నువ్వు ఇలా పరిగెత్తుతున్నావేంటి అని ధీరజ్ అడుగుతూ ఉంటే, నీకెందుకు చెప్పాలరా పోరా అంటూ ఇక ప్రేమ ధీరజ్ని అనేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే, ఆగు అని ధీరజ్ తన చేతిని అడ్డుపెడుతూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నట్టున్నావు అని ధీరజ్ ప్రేమను అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ప్రేమ షాక్ అయి ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది. చెప్పు ప్రేమ అని ధీరజ్ అడుగుతూ ఉంటే, ఏం లేదు పో అని మళ్ళీ ప్రేమ పరిగెత్తుతూ ఉంటే ధీరజ్ చాలా కోపంగా ప్రేమ చేపట్టుకుని తనపై చేసుకుంటాడు. అలా కొట్టేసరికి ప్రేమ చాలా షాక్ అయిపోయి ధీరజ్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి ధీరజ్ తన చెల్లెలపై చేసుకోవడం అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.